హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళ ట్రిప్ వెళ్ళబోతున్నాము. అందుకే మనం ఇప్పుడు కెంపగౌడ బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2కి వచ్చేసామండి. ఎర్లీ మార్నింగ్ 8:50కి నాకు ఫ్లైట్ ఉంది. విత్ మై ఫ్యామిలీతో ఈ ట్రిప్ వెళ్తున్నాను. ఎలా ఉందో ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ మీకు ఒక చిన్న క్లిప్లో చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. కంప్లీట్ వీడియో చూసేయండి. ఇదిగోండి, నెక్స్ట్ మొత్తం ఇన్సైడ్ ఓవర్ వ్యూ మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. ఇవన్నీ న్యాచురల్ ట్రీస్ అండి. అంతేకాకుండా ఫ్లవర్స్తో కూడా ఎంత న్యాచురల్గా చాలా బ్యూటిఫుల్గా ఉందండి టెర్మినల్ 2. ఓకే, మరి ఇదంతా ఒక వీడియోలో చూసేద్దాం. చూడండి, మరి మీరు కూడా చూసేయండి. ఓకే, వాచ్ ఇట్. ఫైనల్లీ మన ఎయిర్ బస్ అయితే వచ్చేసిందండి. అదే అండి, మన ఫ్లైట్ వచ్చేసింది. ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ అన్న వచ్చేసాడు. అన్న, ఏం చెప్తున్నావు? తెలుగులో చెప్పన్నా, అర్థం కావడం లేదే. అయ్యో, తెలుగులో చెప్పడం మీరు. మరి ఇప్పుడు అక్క వచ్చేసేసి ప్రికాషన్స్ అన్నీ చెప్తుందండి. ఎలా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అండ్ సిక్ పీపుల్స్ ఉంటే ఎలా కూర్చోవాలనేది ఫ్లైట్ యొక్క రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అన్ని మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఫ్లైట్ ఎలా స్లోగా మూవ్ అవుతూ పైకి ఎగరబోతుందండి. మనం పైకి ఎగిరాక ఎలా ఉంటుందో మనకి మొత్తం వ్యూ చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. మనం కదా బెంగళూరు టు కాలికట్ ఒక గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళ స్టేట్కి వెళ్ళబోతున్నాము. వన్స్ కేరళ స్టేట్ ఎంటర్ అయ్యాక ఈ విండో లోంచి చూస్తే ఇంత బ్యూటిఫుల్గా హిల్ స్టేషన్ కనిపిస్తుంది. ఈ యొక్క వ్యూ చూపిద్దామని చిన్న వ్లాగ్ చేశాను. ఈ కంప్లీట్ వ్లాగ్లో ఒక కేరళ స్టేట్ పైనుంచి ఫ్లైట్లోంచి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మొత్తం క్లియర్గా అప్లోడ్ చేశానండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కదా మీకు ఈ బ్యూటిఫుల్ స్టేట్ యొక్క రిమైనింగ్ మంచి ప్లేసెస్ కూడా మీకు క్లియర్గా అప్లోడ్ చేస్తాను. ఓకే, మరి వాచ్ ఇట్.